మిథున రాశి వారు ఆదివారం అష్టమి తిథి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారు మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి అర్ధాష్టమ కేతువు, భాగ్యస్థానంలో కుజుడు, శుక్రుడు, శని సంచార స్థితి, రాజ్యస్థానంలో రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగము, రాహు సంచారం చేయడము, లాభస్థానంలో గురువు సంచారం చేయడం వలన వీరికి అద్భుతమైనటువంటి యోగదాయకమైన రోజులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మీరు పనులు ప్రారంభించాలి అనుకుంటున్న కాల సమయంలో భగవంతుడి యొక్క ఆశీస్సులు, మీ కులదేవతల యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఉన్నట్లయితే అన్నింటా విజయం మీ సొంతం. స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, మార్కెటింగ్ రంగం వారు, ఆధ్యాత్మికవేత్తలు, సంపూర్ణంగా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమాలలో ఉండబడిన వారందరికీ ప్రమోషన్స్కు మీరు ప్రయత్నం చేసినట్లయితే స్వయం కృషి వలన ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు. కనుక మిథునరాశి వారందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క అష్టమి తిథి ఎందున రురుకాళభైరవ స్వామిక స్మరణ, రురుకాళభైరవ స్వామిక కూష్మాణ దీపం, అలాగనే పూర్ణిమ తిథి ఎందున దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం యోగదాయకం అని చెప్పి గమనించాలి.